మన నిజామాబాద్ క్రీడాకారుల అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, ముఖ్యంగా లాస్ట్ 10 సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్రీడలకు సంబంధించి ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీ కూడా చేయలేదు. ఇప్పుడు ఉన్న కలెక్టర్ గ్రౌండ్ని కూడా తీసేసి మరి ప్రైవేట్కరం చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. మన అదృష్టము, మన క్రీడాకారుల అదృష్టం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వయాన క్రీడాభిమానిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఈ కలెక్టర్ గ్రౌండ్ని లాస్ట్ టైం మేము యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో అప్పుడు ఫుట్బాల్ టోర్నమెంట్ పెడితే ఇక్కడ వచ్చి ఆడారు కూడా ఆయన. సో మా పెద్ద నాయకులు ఇక్కడ నిజామాబాద్లో ఉన్న నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, మహేష్ కుమార్ గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, వారి చొరవతోని మరి ఈ స్టేడియాన్ని పాత కలెక్టరేట్ ఏదైతే గులగొట్టారో దాన్ని అనుసంధానం చేస్తూ మొత్తం కలిపేసి ఒక పెద్ద స్టేడియంని చేసే ప్రయత్నంలో భాగంగా మన షబ్బీర్ అలీ గారు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. మన నగర అధ్యక్షులు కేశవన్ గారు కూడా మరి కంటిన్యూస్గా ఆ విషయాన్ని పర్సూ చేస్తారు. సో సీఎం గారి దృష్టిలో ఈ విషయం ఉంది. సీఎం గారు మరి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1st, 2nd వీక్లో వచ్చి శంకుస్థాపన కూడా చేస్తారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే మరి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్న శివసేన రెడ్డి గారు కూడా ఆయన షెడ్యూల్ చేసుకుని కార్యక్రమం నిజామాబాద్ వచ్చేది ఉండే ఈరోజు. కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల సెంట్రల్ మినిస్టర్ వచ్చారు, సీఎం గారితో మీటింగ్ ఉన్న వల్ల ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్లో ఆయన నిజామాబాద్ వస్తారు. సో ఇవన్నీ పరిశీలించడానికే మరి శివసేన రెడ్డి గారు వస్తారు. కాబట్టి అతి త్వరలో నిజామాబాద్ క్రీడాకారులకి ఒక శుభవార్త, చక్కని మంచి స్టేడియం చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు ముందుకేస్తుందని చెప్పి తెలియజేస్తాం. అందరికీ ఒక మంచి శుభ తరుణం ఇది. ఇప్పుడు చాలామంది క్రీడాకారులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, సరైన సౌకర్యాలు లేకుండా ఎంతోమంది మన్నుబడిపోతున్నారు. మా టైంలో నేను కూడా ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ని. అప్పుడు చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఎంతోమంది క్రీడాకారులు స్వయం కృషితోని అడ్జస్ట్ చేసుకొని, చాలామంది కోచ్లు కూడా కౌశల్ లేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్గా వాళ్ళని సీనియర్ ప్లేయర్స్తో తీసుకొని మరి మంచి క్రీడాకారులుగా తయారయ్యారు. ఇప్పుడు ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు అందుబాటులో ఉంటే ఇంకా అద్భుతమైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లా నుంచి దేశానికి అందజేస్తామని చెప్పేసి పూర్తి నమ్మకం ఉంది. క్రీడాకారులు కూడా మరి ఇట్లాంటి ఈ సదుపాయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మంచి దేశానికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి నమ్ముతున్నాం. మొన్న రాష్ట్ర బడ్జెట్లో కూడా మరి క్రీడలకు సంబంధించి 300 కోట్లు మరి రాష్ట్ర బడ్జెట్లో కూడా మనం కేటాయించడం జరిగింది. దాంతోపాటు 16 ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి, ఖేలో భారత్ సంబంధించి కూడా మొత్తం మీద ఒక 2,000 కోట్ల ఫండ్ మరి క్రీడకు సంబంధించి ఉన్నాయని చెప్పి కూడా మన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక ప్రస్తావనలో చెప్పారు. సో ఆయన కూడా పర్సనల్గా స్పోర్ట్స్కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా, గత ప్రభుత్వంలో ఎవరు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మాకు గుర్తులేదు కానీ ఇప్పుడు మాత్రం మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యిండో ఆయన చాలా ఇంట్రెస్ట్గా చాలా కొత్త పాలసీలు తీసుకొస్తూ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ప్రతి జిల్లాలో గ్రౌండ్స్ కానీ క్రీడాకారులు కానీ వాళ్ళ అభ్యున్నతే ధ్యేయంగా మరి నేను పనిచేస్తున్నానని చెప్పి తెలియజేస్తాను. నిజామాబాద్ జిల్లాలో అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి పాలనలో స్పోర్ట్స్ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా మా వంతుగా మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యువత క్రీడాకారులు మా యొక్క గ్రౌండ్ని మాయం చేస్తూ ఉన్నారు. దీన్ని రక్షించాలని చెప్పి అందరు కోరిక మేరకు మేము కూడా వాళ్ళతో కలిసి ఆ కలెక్టరేట్ని కాపాడుకుందామనే సంఘటనతో ఆ రోజు ముందుకోయి ఆ రోజు ఉద్యమం చేసి ఎంతో లాఠీ చార్జీలు తిని మా మీద కేసులు అయినప్పటికి కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న గడ్డ మీద ఉన్నటువంటి స్పోర్ట్స్ గ్రౌండ్ని డిఎస్ క్రీడా మైదానాన్ని ఈరోజు కాపాడుకున్న ఘనత మా అందరిదాన్ని కూడా మేము చెప్పుకుంటాం, మా కళ. ఎందుకంటే ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఎండాల సౌందర్య కావచ్చు, నితిక్ జెన్నీ కావచ్చు, అదేవిధంగా కిక్ బాక్సింగ్ యొక్క గోల్డ్ మెడల్ కూడా అనేక మంది ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి ఉండడం గర్వకారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఒక క్రీడా మైదానంలో ఇక్కడ ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ వరకు వెళ్ళినటువంటి స్ఫూర్తి ఇక్కడ ఉన్న జిల్లాకు దక్కుతుంది. ఆ జిల్లాకు దక్కుతూ అనేక మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఇంకా తయారు కావాలంటే ఇక్కడ నిజామాబాద్ నడి ఒడ్డున ఈ గ్రౌండ్ ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఏదో ఊరు చివర గ్రౌండ్ చూపించి అక్కడ మీరు ఆడుకోవాలని చెప్తే ఇది సిటీ సెంట్రల్లో డిఎస్ మైదానం ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో నుంచి వచ్చి కూడా తండ్రిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ మైదానంలో ఆటలు ఆడుకొని తీసుకెళ్ళవచ్చు. అదే కాకపోతే మీకు ఇక్కడ ఈ గ్రౌండ్ని తీసేసి వేరే ఊరు చివరిన చూపిస్తా అంటే దానికి మేము అంగీకరించలేము. ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఆ రోజు ఈ యొక్క ల్యాండ్ని వేలం వేస్తామని చెప్పి తీసుకున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తరిమి కొట్టి బుద్ధి వచ్చే విధంగా ఆ రోజు మేము పోరాటం చేసి ఆ గ్రౌండ్ని రక్షించుకున్నాం. ఈరోజు ఆ కళని కూడా నిజం చేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుబంధమైనటువంటి విద్యార్థి సంఘమైనటువంటిది ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ పార్టీకి పునాదులు.
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేసినాం. ప్రతిపక్షంలో ప్రభుత్వం తప్పు చేస్తుంది, దాన్ని సరిదిద్దాలని చెప్పి పోరాటం చేసినాం. ఈరోజు ఆ గ్రౌండ్ని రక్షించుకున్నాం. ఆ గ్రౌండ్ని ఈరోజు స్టేడియం చేయడం కూడా లక్ష్యంలో మాకు కూడా ఆనందం ఉంది. మేము ఆ రోజు పోరాటం చేస్తే ఈరోజు మా ప్రభుత్వం మా పోరాటం చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రోత్సాహం చూసి దాన్ని స్టేడియం చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. త్వరలోనే మా సీఎం గారు కూడా వచ్చి ఇక్కడ ఆ యొక్క గ్రౌండ్ని ప్రారంభించి స్టేడియంగా చేస్తారని చెప్పి వార్తలు వింటూ ఉంటే కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ని మరింత ఉత్సాహం లేపి మరి గ్రామ స్థాయిలో కూడా స్పోర్ట్స్కి ప్రోత్సాహం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు ఎక్కడో ఒక స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళని పిలిచి ఏ ప్రభుత్వం ఒక మెడల్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే స్పోర్ట్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఈరోజు ఉద్యోగం సహా ఈరోజు ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు నిజామాబాద్ నుంచి డిఎస్పీ ర్యాంకుగా ఈరోజు నితిక్ జైన్కి దక్కిందంటే ఈరోజు నిజామాబాద్ అందరికి కూడా గౌరవం దక్కిందని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్లో పాత కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ రాసినటువంటి దాన్ని గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ క్రీడల్ని నిర్వీర్యం చేస్తూ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వకుండా 10 ఏళ్ళు గడిపి అదే గ్రౌండ్ని ప్రైవేట్ పరం చేస్తూ లీజుకి ఇచ్చి కమర్షియల్ బిల్డింగ్లు కళాభారతులు కడదామని ప్రపోజల్ తీసుకొచ్చి ఎటువంటి ఆట స్థలాన్ని నిజామాబాద్ ప్రజలకు లేకుండా చేద్దాం అనుకున్నారు. అప్పుడు మా వంతు సహకారంగా క్రీడా సంఘాల సహకారాలుగా ఈ స్టూడెంట్ యూనియన్లు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ కలిపి ధర్నాలు చేపట్టి మా వంతు సహకారంగా మేము చేశాము. దానికి బహుమతిగా అప్పుడున్న ప్రభుత్వం మా మీద కేసులు పెట్టి 2 ఏళ్ళు పేషీలకు తిప్పి మొన్న వరకు దానికోసం మేము పేషీలకు కోర్టుల చుట్టూ తిరిగినాం. అయినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు కానీ మాకు ఇప్పుడున్న ప్రభుత్వానికి మన నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్కి 8 ట్రాక్ లైన్ సింథటిక్ లైన్ శాంక్షన్ చేసినారు. వారు ఖచ్చితంగా ముందు తొందరలోనే వస్తారు, విజిట్ చేసి దాన్ని సమీక్ష సమావేశం పెట్టుకొని సమీక్ష చేస్తారు ఆ గ్రౌండ్ గురించి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం క్రీడాస్ఫూర్తిగా క్రీడాకారులకు తన వంతు సహకారంగా చేస్తూ రేవంత్ రెడ్డి గారు మునుపడినట్టు లేని ప్రభుత్వాల తీరు కన్నా మెరుగ్గా ఇప్పుడు క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇదే నిజామాబాద్కి అంత మంచి 8 ట్రాక్ లైన్ తీసుకురావడానికి, సింథటిక్ లైన్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా లీడర్లకు, మా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. For more videos like this, subscribe Big TV channel.